ఈ పాలకూర ఇక్కడ మాకు 5 రూపీస్ అండి ఈ కట్ట. చూసారు కదండి. మరి సిటీస్లో ఎలా ఉంటుందో తెలీదు. కాకపోతే సమ్మర్ కాబట్టి కరివేపాకు మనం చెప్పలేనండి. మేస్త్రులు కాస్త మంచివారైతే 2 రెబ్బలు ఎక్స్ట్రా వేస్తారు మనకి, లేదంటే లేదు. ఇదైతే 5 రూపీస్ అండి ఇక్కడ కట్ట. 12 అయ్యింది అనుకోండి, మనకి ఒక 5-6 కట్టలు కూడా మనకి 20 రూపీస్కి, 25 రూపీస్, 30 రూపీస్కి ఇచ్చేస్తారండి. అంటే 12 లోపు అమ్ముతూ ఉంటారు. అండ్ ఇది ఇక్కడ 5 రూపీస్ అండి. చూసారు కదండి. ఇప్పుడు మిద్దిపైన మనకి కూడా ఫ్లవర్స్ వచ్చేసాయండి. అంటే కొత్తిమీర సీడ్స్, ఈ కొత్తిమీర ఫ్లవర్స్ అనేది ఇవి ముదిరిపోయి మనకు ఫ్లవర్స్ వచ్చాయి. నేను ఆ వీడియోని షేర్ చేస్తానండి. అండ్ చూసారు కదండి, నేను అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివేటెడ్ ప్లాంట్స్ ఎలా చేస్తానంటే, ఇప్పుడు ఈ 4 దుంపలు ఇగోండి, ఇవి 10 రూపీస్ అండి మాకు ఇక్కడ. అయితే ఈ 4 దుంపల్లో ఇక్కడ వీటికి సీడ్స్ లేవండి. ఇగోండి, వీటికి సీడ్స్ లేవండి. ఇగోండి, కానీ ఈ దుంపకి సీడ్స్ వచ్చి ఉన్నాయండి. మనకి మార్కెట్ నుండి వచ్చిన ఈ దుంపల్లో ఇక్కడ సీడ్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి మనం నీళ్ళలో పెట్టి ఇలాగ మనకి అయితే ఈ దుంప పోతుంది. లేదు అంటే మనకి ఈ సీడ్స్ యాక్టివేటెడ్ ప్లాంట్స్గా మనకి వస్తాయండి మిద్దిపైన. ఈ సీడ్స్ యాక్టివేట్ అయ్యి, అందువల్ల ఇలా అండి నేను అన్ఎక్స్పెక్టెడ్లీ యాక్టివేటెడ్ ప్లాంట్స్ని ఈ రకంగా వేసుకుంటూ ఉంటానండి మిద్దిపైన. అలా అండి, చూసారు కదండి. ఇగోండి, అయితే మనకి దుంప పోతుంది. లేదు అంటే మనకి ఈ సీడ్స్ అదేనండి యాక్టివేటెడ్ ప్లాంట్స్గా వస్తాయి. అంటే సీడ్స్ ఏమన్నా మనకి ఇక్కడ ఇవి ఈ దుంప బతికేసి సీడ్స్ వచ్చాయనుకోండి, మనకి ఇంకా ఈ రాడీస్ మనకు మిద్దిపైన ఇంకా వస్తూ ఉంటాయండి. వీటిని నేను అన్ఎక్స్పెక్టెడ్లీ యాక్టివేటెడ్ ప్లాంట్స్ అని చెప్తున్నానండి. చూసారు కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.